2027 సంవత్సరం తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే ఏడాది కాబోతుంది. ఫస్ట్ హాఫ్ లో టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. సమ్మర్ లో ప్రభాస్ తో బాక్స్ ఆఫీస్ విధ్వంసం మొదలు కానుంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ మార్చి 5న థియేటర్ లోకి రానుంది. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక నెల రోజుల గ్యాప్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళిల భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసి రానుంది. 2027 ఏప్రిల్ 7న భారీ ఎత్తున వారణాసి విడుదల కానుంది. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలను మార్చేయడం ఖాయం. ఇక లేటెస్ట్ గా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. వారణాసి వచ్చిన 2 నెలలకు ఎన్టీఆర్ నీల్ సినిమా థియేటర్ లోకి రానుంది. జూన్ 11న డ్రాగన్ బాక్స్ ఆఫీస్ వేటను ప్రారంభించనుంది. నీల్ మార్క్ యాక్షన్ కోసం మాస్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చేయబోయే వసూళ్ల ఊచకోతకు కని విని ఎరుగని రికార్డులు నమోదవడం గ్యారంటీ. ఇక స్పిరిట్, వారణాసి, డ్రాగన్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అవడంతో ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ రాకాపైనే ఉంది. కోలీవుడ్ సెన్సేషన్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా 2027లోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా 2027 ద్వితీయార్థంలో రాకా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తంగా 2027లో బాక్స్ ఆఫీస్ వద్ద అస్సలైన విధ్వంసం అంటే ఏంటో చూపించబోతుంది టాలీవుడ్.